ఏంటి ఆర్టికల్ 100? ఏదైనా విషయమైనా సరే పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా ఏ విషయం తేలాలన్నా ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్లో మెజారిటీ వచ్చిందే పట్టే తీర్మానం చేయాలి. అది ఆర్టికల్ 100. వీళ్ళు ఆర్టికల్ 100నే తీసి పక్కన పెట్టేశారు. ఓటింగే లేదు, అడిగేవాడు లేడు. ఈ బాధ నేను అలా చెప్తూనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే అవేళ నాకు పూర్తిగా ధీమా వచ్చింది. ఖచ్చితంగా ఈయన అపోజిషన్లో ఉండని, రూలింగ్లో ఉండని, వీళ్ళ పార్టీకి ఎన్ని సీట్లు రాని, సీట్లు రాకపోని పవన్ కళ్యాణ్ అనేటువంటి మనిషి మాత్రం ఈ ఇష్యూలో ఖచ్చితంగా కన్విన్స్ అయ్యాడు కాబట్టి ఆయన నిలబడతాడు అనుకున్నాను. కానీ 19 ఎలక్షన్లో ఆయన ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. వచ్చి అభిషేక్ సింఘ్వి వచ్చి ఇలా మాట్లాడాడు. కానీ వెంటనే అభిషేక్ సింఘ్వి ఇలా మాట్లాడడం ఏంటని నేను ఇక్కడే ఢిల్లీ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా అంటే ఆయన సవరించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి వెంటనే జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు నేను నా వాదనని సపోర్ట్ చేస్తూ ఎఫిడవిట్ ఫైల్ చేశారు. ఈవేళ ఎఫిడవిట్ అక్కడ పెండింగ్లో ఉంది. ఈవేళ నేను ఏం కోరుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు అయితే సరే ఇప్పుడు ఆయన బీజేపీతో స్నేహంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేకపోవచ్చు. కానీ స్నేహంగా ఉన్న దీంట్లో అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే మనం బీజేపీనో లేకపోతే కాంగ్రెస్నో పార్టీ చేయట్లా. మనం పార్టీ చేస్తున్నది పార్లమెంట్ని. పార్లమెంట్లో ఇలాంటి నిర్ణయాలు జరగచ్చా? ఇప్పుడు దీంట్లో మనం అడిగింది కూడా నేను పెట్టిన ప్రేయర్ మార్చి ఏమడిగానంటే, ఆంధ్ర తెలంగాణని కలపమని నేను అడగట్లేదు. జరిగింది తప్పు అని చెప్పండి, ఇక ముందు ఇలా జరగకూడదని చెప్పండి, ఇక ముందు ఎలా జరగాలో కూడా చెప్పండి. అలా తప్పుడు పద్ధతిలో చేసినటువంటి తీర్మానాల ప్రకారం వచ్చినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ అన్నా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. అది చేయట్లేదు. ఆ యాక్ట్ అయినా ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి అని ప్రేయర్ మార్చాం. మార్చినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్ గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎఫిడవిట్ కూడా ఇలా పైపెచ్చి ఒక రోజు వాళ్ళ తరఫున ఒక అడ్వకేట్ వచ్చి ఏమన్నాడంటే, మేము ఎప్పుడో వేసామండి దీనికి ఎఫిడవిట్ అన్నాడు. గవర్నమెంట్ వచ్చి ఇలా మాట్లాడుతున్నాను అనుకోలే మనం. ఇది జరిగప్పుడు 4-5 ఏళ్ళు అయింది. ఎందుకంటే దీంట్లో వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎఫిడవిట్కి ఏం లేదు. జరిగింది తప్పు అని ఏక తప్పదు. పార్లమెంట్లో జరిగిందంతా పార్లమెంట్ రికార్డులే వేసాం మనం. మనమేమి వచ్చి నా వాదన చెప్పలే. నేను పార్లమెంట్ ఏం చెప్పిందో అదే చెప్పాను. ఇవాళకి కూడా దీని మీద స్పందిస్తారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉత్తరం రాశాను. రాసేప్పుడే ఏడాది దాటిపోయింది. వాళ్ళ అధికారంలోకి రాగానే రాశాను. మన కందులు దుర్గేష్కి చెప్పాను. ఒకసారి ఇది దుర్గేష్కి ఒక కాపీ పెట్టాను. చెప్పబోయా వెళ్ళని. అయితే నాకేమి ఇక్కడి నుంచి సమాధానం కానీ స్పందన కానీ ఏం లేదు. అంటే ఇవి రాజకీయపరమైన విషయాలు. వాళ్ళు సెలబ్రిటీస్. వాళ్ళు మాట్లాడాలనుకుంటే మనం మాట్లాడగలం తప్ప మనం మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడలేము. ఎందుకంటే ఆయన మాట్లాడాలనుకుంటే వెంటనే నేను వెళ్తాను. ఇదేం చిన్న ఇష్యూ కాదు. పవన్ కళ్యాణ్ గారు నేను మర్చిపోయిన వేళ కరెక్టే నాకు మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయంటే వెళ్తాను, వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆయన మర్చిపోతాడని నేను అనుకోను. ఎందుకంటే గంట సేపు ఇవన్నీ రికార్డులో చదివాడు ఆయన. ఓ పక్కన మేము మీటింగ్ జరుగుతుంటే ఆయన రికార్డులు జరిగి మధ్యలో ఆయన నాతో కామెంట్ ఏం చేశాడంటే, ఏమండి మరి మీరు ఎక్కడున్నారు ఇంత అన్యాయం జరుగుతుంటే అని అడిగాడు. మమ్మల్ని రానివ్వలేదండి లోపలికి, మమ్మల్ని బయట పెట్టేశారు. కనీసం గుమ్మం దగ్గరికి వెళ్తామేమో అని తలుపులు కూడా వేసేశారు. తలుపులు వేయకూడదు, పార్లమెంట్ తలుపులు వేయకూడదు. ఎందుకంటే ఓన్లీ ఓటింగ్ జరుగుతున్నప్పుడే పార్లమెంట్ తలుపులు వేయాలి. ఓటింగ్ జరగనప్పుడు పార్లమెంట్ తలుపులు వేయకూడదు. స్పీకర్ గారు ముందే చెప్పేశారు ఓటింగ్ జరపట్లేదు అని. అయినా తలుపులు వేసేశారు మా గురించే. మేము మొత్తం బయటకు వచ్చేసిన 14 మందో 16 మందో ఉన్నాం. ఆ 16 మంది ఏమన్నా గుమ్మం దగ్గర వస్తారేమో గొడవ చేస్తారేమో అని ఆపేశారు. ఇది నాకు ఎక్కడంటే బాధ, ఇంత దారుణం జరిగిన తర్వాత కనీసం దీని మీద ప్రశ్నించడానికి కూడా ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేకపోతే, జగన్మోహన్ రెడ్డి లాస్ట్ అయిపోయినప్పుడు 22లోనో ఎప్పుడో వేశాడు, ఇది 23లోనో. అనుకుంటాను వేశాడు, బాగా వేశాడు. అందులో మనకు రావాల్సినవన్నీ రాశాడు. ఇంతకుముందు చెప్పి చాలా ఎఫిడవిట్ మాత్రం చాలా బలంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని అన్నింటినీ కూడా కాపాడే పద్ధతిలోనే వేశాడు. కంటిన్యూ చేయండి. అది ఏంటి
ప్రభుత్వం జగన్ ఏం చేసినా మనం దాన్ని అండూ చేయాలనుకోకండి. ఇలాంటి పిటిషన్ ఉంటే దీన్ని సపోర్ట్ చేయండి. మీరు గవర్నమెంట్ ఇది పార్టీ కాదని చెప్పి ప్రూవ్ చేయండి. మీరు గవర్నమెంట్లో ఉన్నారు. యాజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ రిప్రజెంట్ ది ఎంటైర్ పబ్లిక్ ఆఫ్ ద స్టేట్. ఓన్లీ మీ తెలుగుదేశం వాళ్ళకో, మీ జనసేన వాళ్ళకో, మీ వైసీపీ వాళ్ళకో పరిమితం కాదు. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఏ ఎఫిడేవిట్ అయితే జగన్మోహన్ రెడ్డి వేశాడో దానికి ఇంకా ఏమైనా యాడ్ చేస్తే చేయండి. కొన్ని వదిలేసాడు అనుకోండి, యాడ్ చేయండి. లేదు ఇందులో రికార్డ్ నేను వేసిన దాంట్లో ఈ వాద్యంలో తప్పు ఏమైనా ఉంటే డైరెక్ట్గా ప్రకటించండి. ఇదంతా తప్పుడే అరుణ్ కుమార్ అనేవాడు ఒకటి తయారు చేసి వేసాడు, ఇలాంటివి సపోర్ట్ చేసి మేము అన్పాపులర్ అవ్వం, మేము వెయ్యం, మేము సపోర్ట్ చెయ్యం, వీఆర్ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ఇబ్బందులు ఎదుర్కొంటాం కానీ ఇలాగే సుఖంగా ఉన్నాం మేము. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ పార్లమెంట్ని నిలదీయటం కానీ మాకు ఇష్టం లేదు అని చెప్పేయండి. ఎన్నేళ్ళు అయిపోయిందండి? నేను ఎప్పుడు వేసాను ఇది? 2013లో వేసాను. 12 ఏళ్ళు పుష్కరం అయిపోయింది. అన్నీ అదేనండి స్పందన రాకపోవడం అంటే. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. ఒక లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, పవర్లోకి వచ్చిన పార్టీ బిజీగా ఉంటుంది షెడ్యూల్. నేను ప్రెస్ మీట్ పెట్టగానే మనకు వెంటనే ఫోన్ చేసి నువ్వు ఒకసారి వచ్చే మాట్లాడతానని నేనేం ఎక్స్పెక్ట్ చేయను. అసలు మాట్లాడతాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. మాట్లాడక్కర్లేదు కూడా. ఇది ఆ రోజు నాకు గుర్తొచ్చింది, దీని మీద వెళ్తున్నాను. అరుణ్ కుమార్ పేరే ఎత్తక్కర్లేదు. ఆయన ఒకసారి మొన్నేది మళ్ళా 40,000 ఎకరాలు పెడితే అమరావతికి, మరి ఎప్పుడు చెవిలో చెప్పాడో అది ఆయన చెప్పినట్టుగా అక్కడ రాలేదు, కానీ సోషల్ మీడియాలో వచ్చింది, అది కరెక్టేట. తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆయన చెప్పట్టు ఇంకా పెట్టకండి ఎక్విజిషన్లు కానీ, ఇంకా ల్యాండ్ పూలింగ్లు కానీ పెట్టకండి, ఇప్పటికే చాలా అన్పాపులర్ అయి ఉన్నాం, వద్దు ఆపండి అని చెప్పగానే ఆపేశాడు. ఎందుకు ఏం చెప్పాడంటే అంతకుముందు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ల్యాండ్ పూలింగ్ అన్నదాన్ని, ఈ ల్యాండ్ ఎందుకు ఇన్ని వేల ఎకరాలని చెప్పి గట్టిగా అడిగింది ఎవరంటే పవన్ కళ్యాణ్. ఆ మీటింగ్కి నేను కూడా వెళ్ళాను. ఐవైఆర్ కృష్ణారావు గారు ఓ బుక్ రాస్తే ఆ బుక్ని పవన్ కళ్యాణ్ ఓపెన్ చేశాడు. ఇదంతా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. సరే, రాజకీయ కారణాల వల్ల ఇద్దరు కలిశారు, అది వేరే విషయం. ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్లో అడ్డం రానప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అభ్యంతరం ఏమి ఉండకూడదు. వెయ్యండి, కోర్టులో వేయండి, ఒక ఎఫిడేవిట్ వెంటనే వేయించి రేపు నెక్స్ట్ వాయిదా ఎప్పుడో చూసా, వాయిదాకు ఒక సీనియర్ అడ్వకేట్ని పంపండి, సీనియర్ అడ్వకేట్ని హైర్ చేసి పంపండి అని అంటే తప్పేం లేదు. ఆ మాట ఆయన అనాలి. చంద్రబాబు నాయుడు గారితో చెప్పేసి ఆయన ఫెయిల్ అయిపోయి ఆయన చేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే వచ్చింది అవకాశం, ప్రభుత్వంలోకి వచ్చారు, చేయమని కోరటం. నవంబర్ 1 మనకి ఎప్పుడు అసలు మన రాష్ట్రం ఎప్పుడు అవతరించిందో ఎవరికైనా తెలుసా? ఇప్పటికి అసలు అవతరించిందా లేదా ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఈ స్టేజ్లో ఉన్న స్టేట్ ఇంకోటి ఉందా? ఇండియాలో ఇంకో స్టేట్ ఉందా? మన నుంచి వాళ్ళు విడిపోయారా, వాళ్ళు మన నుంచి విడిపోయారా అనడానికి ఎవరి దగ్గర ఉండిపోయింది మొత్తం? రాజధానే కదా మెయిన్. అసలు వాళ్ళ గొడవ అంతా కూడా ఇది రాష్ట్ర విభజన కాదు. నేను చెప్తే ఎవడో వినలేదు. అప్పుడు నేను రాజమండ్రి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఇది రాష్ట్ర విభజన గురించి కాదు, హైదరాబాద్ సిటీ గురించి గొడవ. హైదరాబాద్ సిటీ రెవెన్యూ 72% ఉంది మొత్తం స్టేట్ రెవెన్యూలో. ఆ రెవెన్యూ కూడా తేలకుండా స్టేట్ ఎలా డివిజన్ చేస్తారు? మీకు విచిత్రం ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆ రెవెన్యూ ఏం చేయాలన్నది ఎక్కడా పెట్టలే. లేదు, ఒకసారి చదువుకోండి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. మెయిన్ ఇష్యూ క్యాపిటల్గా ఉన్నటువంటి చోట వచ్చేటువంటి రెవెన్యూని ఏం చేయాలి అని అక్కడ పెట్టలేదు. ఆంధ్ర ఏర్పడింది, ఆడిని పిలుస్తున్నాం, ఈయన్ని పిలుస్తున్నాం, ప్రపంచంలో వాళ్ళందరూ వచ్చి క్యూ కట్టేశారు, ఏ దేశం వెళ్తే ఆ దేశం నా మీద పడిపోతున్నారు, మీ ఊర్లో పెడతాను, మీ ఊర్లో ఫ్యాక్టరీ పెడతాను అని రోజు ప్రచారం హోరెత్తించేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఆఫీస్ ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి ఆఫీస్ కానీ భారతీయ సిమెంట్స్ ఆఫీస్ కానీ ఎక్కడుంది? 11 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం విడిపోయి. మీ ఆఫీసులు తెచ్చి విజయవాడలో పెట్టుకోవచ్చుగా. పెట్టుకుంటే మీరు కట్టే కార్పొరేట్ ట్యాక్స్లో ఆ షేర్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కదా. కార్పొరేట్ ట్యాక్స్లో ఎక్కడైతే కడుతున్నారో ఆ రాష్ట్రానికి వెళ్తుంది ఆ షేరు. అవి రారు ఇక్కడికి. వస్తారంటే వాళ్ళ దగ్గర ఎగ్జిక్యూటివ్లు వాళ్ళు అందరూ మానేస్తారు. మేము హైదరాబాద్లో ఉంటాం కానీ ఎక్కడ మీరు తీసుకెళ్ళి ఎక్కడ విజయవాడ, గుంటూరు ఆ తుప్పల్లో పెట్టారంటే మేము రావండి. ఆ మధ్యలో ఆ క్యాపిటల్ అమరావతి అన్నారు, అక్కడ ఏమీ లేదు.
మేము రావండి అని పోతారు. అందుకే పెట్టట్లేదు. మీరే రాకుండా బయట నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారంటే ఎందుకు వస్తారు? మీరు అట్లీస్ట్ ఆ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ ఇక్కడ పెట్టండి. ఇది నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నాను. నేను ఎందుకు రాజమండ్రిలోనే ప్రెస్ మీట్ పెడతానంటే మీ అందరికీ తెలుసు మనం ఇలా మొత్తుకుంటూనే ఉంటాం మనం అని. మిగతా చోటుకి వెళ్తే విచిత్రంగా కొత్తగా అడిగినట్టు అడుగుతారు. ఎవడో వస్తాడన్నదంతా ఉత్తి మాయండి. ఇక్కడ ఏదో ఉండాలి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే అప్పుడు ఎవడైనా వస్తాడు ఇక్కడికి. లేకపోతే ఇక్కడికి రావడానికి అవకాశం ఏంటి, అవసరం ఏంటి? ఇప్పుడు వైజాగ్లో ఏదో వస్తుంది అంటున్నారు గూగుల్, దాని మీద ఒకసారి చూడండి ఎందుకు వస్తుంది ఇక్కడని. ఈ చుట్టుపక్కల మిగతా దేశాల వాళ్ళందరూ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఈ ఆదాని అన్నది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. ఆదానికి గూగుల్కి జరిగింది, వస్తున్నారు. సరే రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుందో ఇంకోటి వస్తుందో అది వేరే విషయం. గూగుల్ పోర్ట్లు కట్టడం అనేది తీసుకొచ్చి తెలంగాణలో పెట్టండి అంటే ఎవడైనా వెళ్తాడా? పోర్ట్ కట్టాలంటే సముద్రం ఉండాలి. సముద్రం ఉన్న చోటకే వస్తారు. అలాగే తెలంగాణలో ఉన్న అడ్వాంటేజెస్ తెలంగాణకు ఉన్నాయి, అక్కడికి వెళ్ళే ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాయి. ఏ వ్యాపారస్తుడైనా వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టాలంటే వాడికి లాభం వస్తే పెడతాడు తప్ప మన ప్రచారానికి లోబడి ఏవి రాబో. మనకన్నా ఎక్కువ తెలుసు వాళ్ళకి. వాళ్ళ సర్వేలు వాళ్ళు చేయించుకుంటారు. చేయించుకుని వాళ్ళు దాన్ని బట్టే వెళ్తారు. మనం ఏదో ప్రచారం వాడు వచ్చాడు వీడు వచ్చాడు కేవలం మన కోసం జనం చూసి ఆహా చాలా బాగుంది వచ్చేస్తుంది అనుకోవడానికి తప్ప దీనివల్ల పెద్దగా మార్పు జరిగేది ఏముండదు. మీరు ఇప్పుడు ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఏముందో గత 10 ఏళ్ళుగా లెక్కలు చూపించి తీసుకురండి. గత 10 ఏళ్ళుగా మన రెవెన్యూ ఎలా ఉండేది? రెవెన్యూ పడిపోలేదు, బ్రహ్మాండంగా ఉందంటారు. ఇంకేం చేస్తాం? నిన్న 100 రూపాయలు వచ్చిందండి, ఈవేళ 150 రూపాయలు వచ్చింది, ఇంకెంతకన్నా ఏం కావాలని. అది కాదు లెక్క. బాగా బ్యాడ్ స్టేట్ అనుకున్నటువంటి బీహార్లో నిన్న 100 రూపాయలు వచ్చేది 200 అయింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 100 150 అయింది. ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ చూపించాలి. తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేది రెవెన్యూ, విడిపోయిన తర్వాత ఎలా ఉంది? మాకన్నా చిన్న రాష్ట్రాలు, వెనకబడిన రాష్ట్రాలు మాకన్నా పైకి ఎలా వచ్చేస్తున్నాయి? మాకు చిన్న క్వశ్చన్ ఇస్తామన్నారు 5 ఏళ్ళకని చెప్పి పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ప్రామిస్ చేశాడు. కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని జైట్లీ వెంకయ్యనాయుడు ఇద్దరు గొడవ చేశారు. ఇదంతా ఆన్ రికార్డు, రాజ్యసభ రికార్డు, మనందరికీ కూడా తెలుసు. మీ ఇప్పుడు ఇవాళ మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి అక్కడ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కూడా మీరు అడగకపోతే ఎలాగది? ఏమండి ఎవరైనా సరే ఆ స్టేజ్ వాళ్ళు కలవాలనుకుంటే మనం కలవగలం తప్ప మనం కలవాలనుకుంటే వాళ్ళని కలవటం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు. సో ఏదైనా ఇప్పుడు ఇలా మాట్లాడాను నన్ను కలవాలని వాళ్ళు ఎవరన్నా అనుకుంటే వెంటనే వెళ్తాం. ఎందుకన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిస్తే నేను కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఒకసారి రాకూడదా అన్నాడు. అయిపోతుంది ఎందుకు రానండి వస్తాను నన్ను ఎదుటి ముఖ్యమంత్రి తిట్టారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళందరూ కేసీఆర్తో వెళ్ళి కలుస్తాను, ఇది రేవంత్ రెడ్డే తెగ తిట్టేశాడు, నీ మీద గౌరవం ఉండేది మొత్తం పోయింది, కేసీఆర్ని వెళ్ళి కలుస్తాం. వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. మనకైనా కేసీఆర్ కలిశాను. నేను కేసీఆర్ నాతో మాట్లాడింది కూడా నాకు నచ్చింది. యాంటీ బీజేపీ, నేను యాంటీ బీజేపీ అందుకే పిలిచానని చెప్పాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతటా ఆయన పిలవలే. నేను ప్రెస్ మీట్లో చెప్పిన దాన్ని చూసే ఆయన కౌరు పెట్టాడు రమణమని. ఒకసారి వెళ్తే మన దీని దాకా వెళ్ళిన తర్వాత హనుమాన్ జంక్షన్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఇది పడవలు మునిగిపోయి చచ్చిపోయారు చాలామంది, గుర్తుందా? పాపికొండల మధ్యలో చాలా పెద్ద యాక్సిడెంట్ అది. ఆయన వెంటనే ఆ విషయం తెలియక అందుకని ఏం చేశారంటే నేను బాబీ, చెరుకూరు రామారావు, అశోక్ కుమార్ జైన్ అంతా కలిసి బయలుదేరి అక్కడ దాకా వెళ్ళేటువంటి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే మీది 12ంటికి మార్చారండి, మీరు విజయవాడలో వచ్చి ఉండండి, మీకు 12 గంటలకు ఫోన్ చేస్తాం. ఆ ఫోన్ ఉంది. నువ్వు వచ్చావా కృష్ణ? ఆ రోజు కృష్ణ మన పసుపులేటి కృష్ణ అంతా కలిసి వెళ్ళాం. ఆయనకి రమ్మని చెప్పి ఫోన్ చేస్తే మేమన్నా లేదంటే 12 అంటే ఇంటికి చేరేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది అంటే సీఎం గారు 12 తర్వాత మిమ్మల్ని ప్రయాణం పెట్టుకోవటం వీల్లేదంటున్నారండి. 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, వచ్చి ఇక్కడ ఉండండి, మిమ్మల్ని పిలుస్తారు అన్నారు. అంటే మేము వెనక్కి వచ్చేసిన తర్వాత చెరుకూరు రామారావు వాళ్ళ ఆఫీస్లో కొంతమంది చెరుకూరు రామారావుకి తెలుసున్న వాళ్ళు దగ్గర వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మీ సీఎం గారు చూద్దాం అనుకున్నాడు, ఆ రోజు ఇలా క్యాన్సిల్ అయిపోయింది, చెప్పు సీఎం గారికి చెప్పి ఇది పెట్టించండి అంటే అప్పుడు సీఎం ఆఫీస్ నుంచి టైం వచ్చింది. టైం ఇచ్చారు.
అందుకని వాళ్ళు టైం ఇస్తే మనం కలవగలం తప్ప మనం కోరుకుంటే వాళ్ళని కలవడం అనేది జరగదు. ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితే అసలు కుదరదు. ఎందుకంటే అతను సెలబ్రిటీ కూడా, నాట్ ఓన్లీ ఏ పొలిటీషియన్, సినిమా స్టార్. ఎప్పుడెప్పుడు ఎంతమంది జనం ఉంటారో ఎవరు ఉంటారో తెలియదు. అతను ఇచ్చుకునే చాలా జాగ్రత్తగా పిలుచుకోవాలి. నెక్స్ట్ అతను ఇప్పుడు బీజేపీ, అతను అసలు యాక్చువల్ ఎలియన్స్ బీజేపీకి పవన్ కళ్యాణ్కే. నేను బీజేపీకి ఎగెనిస్ట్, అది అందరికీ తెలుసు. బీజేపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేను బీజేపీ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకం. ఆయన పిలుస్తాడా పిలవడం కాదు, ఈ ప్రెస్ మీట్ ద్వారా ఖచ్చితంగా ఎవరో ఒకరు చూస్తారు, చెప్తారు. దీనిలో వాళ్ళకి ఏం అభ్యంతరమో నాకు తెలియట్లేదు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా ఆ రోజున ఆ బిల్లు పాస్ అవడానికి కావాల్సినటువంటి మెంబర్స్ లేరు. ఇది నా దగ్గర రికార్డెడ్గా అటెండెన్స్ రిజిస్టర్ ఉందా వేళది. ఆ వేళ మొత్తం లోపల ఉండవలసినటువంటి 543 మందిలో 110 మంది లేరు. ఆ 110 మందిలో 92 మంది బీజేపీ కాంగ్రెస్కి చెందిన వాళ్ళే ఓట్లు వేయాలి. రీజనల్ పార్టీస్ వాళ్ళు అప్పొచ్చేశారు, మేము అసెంబ్లీ రిజెక్ట్ చేస్తే మేము ఓట్లు వేయమని. అందుకే తలుపులు వేసేసి, లేకపోతే వాళ్ళకి జనం ఉంటే ఏముంది, వెంటనే అయిపోయిందని చెప్పి లెక్కెట్టేసి స్విచ్ నొక్కించేసి పాస్ అని చెప్తారు. తెలుసు వాళ్ళకి నెంబర్స్ లేవని, అందుకే తలుపులు వేసి చేశారు. ఇదంత క్లియర్గా కనబడుతుంటే దీన్ని మాట్లాడితే ఏదో పక్కన బాంబు పేలుతుందేమో, మోడీ గారు వచ్చి కొడతాడేమో అని భయపడుతుంటే ఇంకేంటి, మోడీయే చెప్తుంటే మాటికి. సో ఈవేళ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి మాకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాతో కలిసినప్పుడు యాక్సెప్ట్ చేశారో ఆ యాక్సెప్ట్ చేసినవి అమలు చేయండి అని చెప్తున్నాను. అట్లీస్ట్ ప్రభుత్వాలు ప్రజలకు కలిగినటువంటి బాధని, ఇదేదో అయిపోయింది ఎవడో అందరూ మర్చిపోయాడు అనుకోకండి, చరిత్రలో రాస్తారు ఈ బుక్స్. ఇప్పుడు ఆంధ్ర విభజనప్పుడు పాత బుక్స్ అన్నీ ఏ రోజున ఎవడేం మాట్లాడాడో అన్నీ బయటికి తీసాం. అలాగే మీరు ఏం చేశారో అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు చూడండి, మోడీ గారు వేళ చెప్తున్నాడు, పటేలు మొత్తం కాశ్మీర్ ఇలాగే వచ్చేసి మనకి నెహ్రూ వెళ్ళి చెడగొట్టేశాడు, లేకపోతే మందే అన్నాడు. చరిత్ర కాదు ఇది ఈయన సొంతం. చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయి, అవి తీసి చూపిస్తారు. బాబు చరిత్రలో ఏవో రికార్డ్ అయిందో చూడు. ఇదిగో గాంధీ గారు మనవడు రాసినటువంటి పటేల్ మీద బయోగ్రఫీ ఏం రాశాడో ఒకసారి చూడు. అందులో క్లియర్గా పటేల్ గారు ఏం చెప్పాడంటే, జూనాగఢ్ ముస్లిం రూరరు, జనమంతా హిందువులు. హైదరాబాద్ ముస్లిం రూరరు, జనమంతా హిందువులు. కాశ్మీర్ హిందూ రూరరు, జనమంతా ముస్లిమ్సు. జూనాగఢ్, హైదరాబాదు నోరు మూసుకుని మీరు వదిలేయండి, కాశ్మీర్ మేము వదిలేస్తాం. లేదు కాశ్మీర్లో మీరు గొడవ చేశారా, ఈ రెండింటిలో కూడా మేము గొడవ చేస్తాం అని డైరెక్ట్గా చెప్పాడు. ఎవరికి? జిన్నాకి. మీరు రూరల్ ఉన్నప్పుడు కూడా కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ. అయితే కాశ్మీర్ ఎందుకు వచ్చింది మనకి? నెహ్రూ ఒప్పుకోలే. నెహ్రూ ఎందుకు ఒప్పుకోలేదంటే, నేను అక్కడ పుట్టాను, నాది అది, మా ఊరు అది, మా ఊరు వదలను అని గొడవ చేశాడు. చేస్తే అంబేద్కర్ గారు పార్లమెంట్లో అన్నాడు, అంబేద్కర్ ఏమైనా నెహ్రూ నువ్వు 300 సంవత్సరాల క్రితం మీ వాళ్ళందరూ వచ్చేసారు ఇక్కడికి, నువ్వు ఇంకా కాశ్మీర్ వాడిని అంటావేంటి? అసలు మా డబ్బు అంతా తీసుకెళ్ళి ఆ కాశ్మీర్ మీద ఖర్చు పెట్టాను నీకు ఎవడిచ్చాడు రైట్? ఇది పార్లమెంట్ రికార్డు. పార్లమెంట్లో అంబేద్కర్ అడిగింది ఎవరెవరు దారిపోయేవాడు కాదు. వీళ్ళు మోడీ గారు అంటాడు అసలు కాశ్మీర్ మందే, పటేల్ చెప్పినట్టు చేసుంటే కాశ్మీర్ వెళ్ళిపోను పాకిస్తాన్లోకి. అయిపోయింది, పటేల్ ఒప్పేసుకున్నాడు. పటేల్కి మళ్ళీ ఎప్పుడు కోపం వచ్చిందంటే, అతను జిన్నా అన్నవాడు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి దొంగలందరినీ, అక్కడ ఒక ట్రైబ్ ఉన్నారు వాళ్ళు దొంగలు, వాళ్ళకి వెళ్ళి కొట్టేయండి కాశ్మీరు, వీడు రాజా అక్కడి నుంచి మనకి సంతకం పెట్టట్లేదు, పాకిస్తాన్లో కలుస్తానని కొట్టేయండి అన్నాడు. వాళ్ళు కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఆ వచ్చేసినప్పుడు పటేల్ ఆ మాత్రం ఓపిక పట్టలేడా జిన్నా? ఇలా పంపిస్తాడా? వెంటనే ఏం చేయాలి? వెంటనే మనం కూడా పంపించడానికి ప్రభుత్వం పూర్తిగా మంది కాదు. అప్పుడు వాడు యాక్చువల్గా మిలిటరీ హెడ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒప్పుకోలే. నో మేము ఒప్పుకోం ఇప్పుడు అన్నాడు. ఇవన్నీ ఆన్ రికార్డ్. ఎవడో రాసింది ఎవడో మేనన్ అని చెప్పి పటేల్ గారికి డైరెక్ట్ రైట్ హ్యాండ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, మన దగ్గర ఉందా బుక్ చదువుకుని. మన లైబ్రరీలో ఆ బుక్కులన్నీ ఉన్నాయి, ఎక్కడే కూర్చొని చదువుకోవచ్చు. పట్టుకెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ దొరకవు. అలా ఏదో ఒకటి చెప్పడానికి చరిత్ర అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు కదా పెద్ద పెద్దవాళ్ళు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వీళ్ళంతా ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నా సరే అది రికార్డ్ అవుతుంటుంది చరిత్రలో. తర్వాత ఇదిగో
ఈ బుక్స్ ఎందుకు పెట్టానంటే ఇవన్నీ నాకేం పని అండి ఈ బుక్స్. మొత్తం అసలు పార్లమెంట్లో ఏం జరిగింది, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని ఫామ్ చేసిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏం జరిగింది అన్నది మొత్తం వెర్బాటం రికార్డింగ్. నేను ఇందాక చూపించాను ఈ రోజుది ఉంటుందని. అలాగే మొత్తం అది 2 ఏళ్ళు నడిచింది. 2 ఏళ్ల రికార్డింగ్ తెప్పించాను. కొన్ని అర్థం అవ్వలేదు నాకు. ఏమండి ఇది ఇలా జరిగింది అంటే ఎవరో ఎంఎన్ రావు గారని ఒక ఇప్పుడు కూడా ఉన్నాడు, ఆయన హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు. ఎంఎన్ రావు గారు ప్రాక్టీస్ చేశాడు సుప్రీంకోర్టులో, చాలా మంచి ఆయన, నేనంటే చాలా ఇష్టమైంది. ఆయన సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ బుక్ శివరావు అని ఒక ఆయన రాశాడు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీద శివరావు అనేవాడు రాసిన బుక్స్ తెప్పించు, ఆ బుక్స్ చదువు అంటే అవి తెప్పించాను. ఈ శివరావు ఎవరు, యాక్చువల్గా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ రాసిన బిఎన్ రావు గారి తమ్ముడు. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ బిఎన్ రావు, బెనిగళ్ళ నరసింహరావు అని ఐసీఎస్ ఆఫీసర్, ఆయన రాశాడు. దాని మీద మా అంబేద్కర్ వీళ్ళు కూర్చుని ప్రతి ఒక్కొక్క క్లాజు తీసి దాని మీద చర్చ జరిపి ఫైనల్గా ఇది ఉంచాలి, ఇది తీసేయాలని డిసైడ్ చేసింది రాజ్యాంగం కమిటీ. డ్రాఫ్ట్ రాసిన ఆయన బ్రదరే రాసిన బుక్స్ అవి. ఈ పక్కన ఉన్న పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, ఇండియన్ పార్లమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం జరిగాయన్నది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ బుక్స్. ఇవి ఎవరి దగ్గర ఉండవు, మళ్ళీ ఎప్పటికైనా మన దగ్గరికే రావాలి. ఢిల్లీలో కూడా అప్పుడప్పుడు తగలబెట్టేస్తుంటారు ఇలాంటివి. ఈ పాత అందులో ఇప్పుడు అసలు పాత చరిత్ర అనవసరం, మొత్తం తుడిచేయాలి. ఇది ఒక హిస్టారికల్ కేసు అవుతుంది. పార్లమెంట్ ఇలాంటి ఎర్రర్ చేయటం అనేది ఒక హిస్టారికల్ కేసు. దాని నుంచి మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. మన స్టేట్కి ఏది జరుగుతుంది అది కాదు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ప్రతిపక్షం అధికార పక్షం కలిసిపోతే ఇలాంటి పర్యవసానం వచ్చినప్పుడు ఏమిటి దానికి రెమెడీ? మళ్ళీ ఆ పార్లమెంటే చేయాలని కోర్టు చెప్తుంది. దానికోసమే ప్రయత్నం ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం. మీరు కూడా సార్ రామోజీరావు గారు పోయారు, నేను కూడా పోయేదాకా వదిలే సమస్య లేదు. ఇదేదో నడుస్తూనే ఉంటుంది. మొన్న కేసులో అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే ఇంకా అప్పీల్ చేయాలా లేదా అన్నది మరి రమేష్ చెప్పాలి కదా. ఒక వెర్షన్ ఏంటంటే క్లియర్గా జడ్జిమెంట్లో ఏం చెప్పారు, ఇలాంటి జడ్జిమెంట్ ఎక్కడ ఉంటుంది. ఇంకా ఇప్పుడు చెప్పాను, అధికార పక్షం ప్రతిపక్షం కలిసిపోతే ఇలాగే ఉంటుందని. అలాగే రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ సపోర్ట్. నేను ఇంకా వాళ్ళు కొంచెం తెలంగాణ గవర్నమెంట్ అటు ఇటుగా వేస్తారేమో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటికీ, ఎందుకంటే కాంగ్రెస్ సీఎం పెట్టిన కేసు కదా, రాజశేఖర రెడ్డి పెట్టిన కేసు, కొంచెం అటు ఇటుగా వేస్తారేమో అనుకున్నా. వాళ్ళు కూడా వచ్చి ఏం చెప్పారో ఈయన ఆఖరి దాంట్లో రాశాడు. జాగ్రత్తగా చదువుతాను వినండి. ఆల్ సెడ్ అండ్ డన్ అంటే మొత్తం రాసేసి ఆఖరి పేరాలో రాసింది జడ్జి గారు. ఆల్ సెడ్ అండ్ డన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ against any of the family members of the deceased petitioner number 2 Ramoji Rao, కామా ఇదంతా ఒకటే సెంటెన్స్ రాశాడు. ఇక ఎక్కడ అసలు జడ్జి గారు రాసిన దాంట్లో ఒక్కటే సెంటెన్స్, మధ్యలో ఫుల్ స్టాప్ లేదు, ఓన్లీ కామాలు ఉన్నాయి. ఏం రాశాడు చూడండి ఎలా ఉంటుందో, మంచి ఇంట్రెస్టింగ్గా. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ బీయింగ్ దేర్ ఎనీ ఎలిగేషన్ అంటే ఎలిగేషన్ ఏమీ లేని కారణంగా. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ అంటే ఇంగ్లీష్ పాఠం నేర్చుకుని చిన్నప్పుడు గుర్తొస్తే వస్తుంది. అంటే ఎలిగేషన్లు లేకపోవడం అంటూ లేదు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్, ఎలిగేషన్లు లేకపోవడం అంటూ లేదు రామోజీరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద అని కామా పెట్టి, ఇన్ స్పైట్ ఆఫ్ దే ఆల్సో బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఎలాంగ్ విత్ ద డిసీజ్డ్ పిటిషన్ నెంబర్ 2. రామోజీరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ, ఇన్ స్పైట్ ఆఫ్ దే ఆల్సో బీయింగ్ ఇన్వాల్వ్డ్, శ్రీ రామోజీరావు పిటిషనర్ నెంబర్ 2 శ్రీ రామోజీరావు in the commission of violation under the Reserve Bank of India Act and also in the light of the stand taken by the government of Andhra Pradesh as also the government of Telangana that they do not intend to prosecute any of the successors of the deceased petitioner number 2. Andhra Pradesh government gaani Telangana government gaani Reserve Bank వారి వైలేషన్ చేసిన రామోజీరావు గారికి ఆయన కుటుంబం సహకరించినప్పటికీ మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేవు
అని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ సబ్స్టిట్యూషన్ మూవ్డ్ బై ద ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఇన్ ద క్రిమినల్ కేస్, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వాళ్ళు ఏమి సబ్స్టిట్యూషన్ పిటిషను రామోజీరావు చనిపోయాడు కాబట్టి రెండో అతను కిరణ్ అన్నతను ఎవరినో చేస్తాం అని పిటిషన్ వేయకపోవటం వల్ల this bench is of the considered opinion that the complaint case has to be declared to have been abated in further continuation of the said proceedings, particularly in the backdrop of deceased petitioner number 2 Ramoji Rao garu number 2 petitioner and chanipoyadu kabatti the entire criminal proceedings in continuation would be an exercise in futility. yes ever continue అదే రాశాడు, చేయట్లేదు వాళ్ళు గవర్నమెంట్, అదే రాశాడు, వారసులు చేశారని క్లియర్గా కనబడుతోందని కూడా రాశాడు. ఎందుకంటే నా ఆర్గ్యుమెంట్లో చెప్పాను వీళ్ళందరూ కలిసే చేశారండి అని. రిజర్వ్ బ్యాంకు చెప్పింది ఇదంతా ఫ్యామిలీ హెచ్ఎఫ్ అందరూ కలిసి చేసిందే, ఈ డబ్బు చేసి కలెక్ట్ చేసిన డబ్బు అంతా వాళ్ళ వ్యాపారాభివృద్ధికి వాడుకున్నామని డైరెక్ట్గా వచ్చి చెప్పారు. మీరు ఇంకా ఎవరిని చేయాలి ఎవరిని చేయకూడదని అంటారేంటి? ఆయన వేసాడు కిరణ్, నేనే హెచ్ఎఫ్కి ఇప్పుడు కర్తనే అని. ఎలా కొట్టేస్తారు కేసు అంటే రిజర్వ్ బ్యాంకు ఉంది, నేను చెప్పాను. అందుకే చెప్పాడు ఈయన ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ బీయింగ్ నో ఎలిగేషన్ అగైనెస్ట్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డిసీజ్డ్ పిటిషనర్, ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ వాళ్లే వ్యాపారం చేశారని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మేము వాళ్ళని చెయ్యము అని క్లియర్గా చెప్పేస్తుంటే చనిపోయిన వాడి మీద విచారణ జరపలేం కాబట్టి ఈ విచారణ క్లోజ్ చేస్తున్నాం, కేసులన్నీ కొట్టేస్తున్నాం అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దీని మీద ఛాలెంజ్ చేయాలి. వారు చేస్తారో లేదో చూసి అప్పుడు నేను ఏం చేయాలో అల్లంకి రమేష్ చెప్తాడు. ఇప్పుడు ఏదైనా నేను చెప్తుంది, నిన్న ఒక కేసు అయింది. ఆ కేసు ఏంటి? రాజశేఖర్ రెడ్డి గారిని పార్టీ చేసి వేసిన కేసు. 800, 801 జీవోలు చెల్లవు అని ఇక్కడ హైకోర్టులో వేశారు. ఎప్పుడు 2007లో హైకోర్టు కొట్టేసింది, చెల్లుతాయి అని చెప్పింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమన్నారు, అది పక్కనెట్టి స్టే ఇవ్వగానే డబ్బు కట్టేస్తానంటున్నావు కదా కట్టేయన్నారు. డబ్బు కట్టేసామండి, రామోజీరావు గారు పోయాడు, ఇంక ఈ కేసులు కూడా పోతాయి అని చెప్పి నన్ను వచ్చారు. జనరల్గా ఇలాంటి దానికి చిన్న చిన్న ప్లేడర్లు ఉంటారు. ఎవరెవరు వచ్చారు నిన్న? కాళీమూర్తి గారని సిద్ధార్థ లుద్రా గారు ఇద్దరు బాగా ఇలా వచ్చి హలో అంటే 10 లక్షలన్నా తీసుకుంటారు. వాళ్ళిద్దరూ వచ్చారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇవి కలిసిపోయాయి. నేను అడిగాను, ఏమన్నా బాబు ఈ మాటేనండి, ఇది ఓన్లీ డిపాజిట్లు వెనక్కి ఇచ్చాడా, డిపాజిట్లు ఎందుకు కలెక్ట్ చేశాడు అనేది మెయిన్. రిజర్వ్ బ్యాంక్ వైలేషన్ ఉంది, దాని మీద నేను ఇంప్లీడింగ్ వేశాను కదా, నాది ఒక్క మాట ఏనండి అంటే జడ్జి గారు అసలు నా మామ కూడా చూడలేదు, ఎందుకంటే ఆన్లైన్ వెళ్ళాను. ఆయన ఏమన్నాడంటే ఇవన్నీ మెరిట్స్ మీద మాట్లాడేది, నువ్వు హైకోర్టుకి వెళ్ళు, హైకోర్టు పంపించేస్తున్నాం కేసులు. వాళ్ళు హైకోర్టు పంపించామని గవర్నమెంట్ చెప్తుంది, పార్టీ చెప్తుంది. సేమ్ అపోజిషను రూలింగ్ పార్టీ కలిపి ఏపీ గవర్నమెంట్ చేసినట్టుగా ఏపీ రీఆర్గనైజేషను ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసిపోయారు. ఇదే మనం ఒత్తుకుంటున్నాం. నేను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? గవర్నమెంట్ లేవు. ఆ జగన్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ జగన్కి రాసిన లెటరే ఈ కేసు చూడవయ్యా బాబు అని రాశాను. ఆయన కూడా 2 ఏళ్ళు టైం తీసుకున్నాడు వచ్చి సపోర్ట్ చేస్తూ వేయడానికి. ఎందుకో మరి అది రామోజీరావు గారు అదృష్టమో ఏంటో, ఆయన చనిపోయాడు కానీ చనిపోవడం ద్వారా ఆయన విజయం సాధించాడు. ఎందుకంటే క్రిమినల్ కేసులు చచ్చిపోయిన వాళ్ళ మీద ఉండవు, కానీ పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీస్ రిజర్వ్ బ్యాంక్ వసూలు చేయాలి. ఇప్పుడు నేను వేయాలంటే మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ని, ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని పార్టీలు చేసి మళ్ళీ వేయాలి. మళ్ళీ వేయచ్చు. అయితే దానికి ఎన్నాళ్ళు పడుతుంది అని నేను చెప్పాను. నేను రాలేనే బాబు, ఇంక తిరగలేను. 43 సార్లు వెళ్ళాను 5 ఏళ్లలో ఈ రామోజీరావు గారి కేసు గురించి. ఎందుకంటే పార్టీ ఇన్ పర్సన్ నేనే వెళ్ళి నిలబడాలి. నిన్న చూడండి, నేను కనబడితే 2 నిమిషాలు ముందునేమో ఆన్లైన్ వెళ్ళేటప్పటికి సరిగ్గా కనబడలేదు. ఆయన అసలు అటేపు కెమెరా కేసే చూడలేదు. లేదు 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 వెళ్ళి నువ్వు హైకోర్టులో చెప్పుకో అన్నాడు ఆయన. మనం చెప్పుకోవాల్సి వస్తే హైకోర్టులో చెప్పుకో, ఇక్కడ పంపించేస్తున్నాం హైకోర్టుకి. ఎందుకంటే వాళ్ళ గొడవ వాళ్ళది 100 కేసులు ఉంటాయి. నాది వ్యక్తి మన హైకోర్టులో చెప్పిన ఆర్గ్యుమెంట్ కూడా ఏం చెప్పానంటే, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఎన్ని కోట్లు కట్టవలసి అంత చదివాడు, అంత సీనియర్ అడ్వకేట్ రవిచంద్రన్. నేనేం చెప్పానంటే నాకు ఫైన్ కడతారా, ఇంకోటి కడతారా, ఏం కాదండి, నాకు సంబంధం లేదు. రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్లు తెలుసుకోవాలి. నేను చెప్పింది ఒక్కటే, 45S అనేటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ హెచ్యుఎఫ్కి వర్తించదు అని రామోజీరావు గారు అంటున్నాడు. వర్తిస్తుంది అని నేను అంటున్నాను.
రిజర్వ్ బ్యాంక్ వచ్చి వర్తిస్తుంది అంది. దాని మీద చెప్పండి. వర్తిస్తుంది అన్న తర్వాత ఏం చేయాలని అవి చూసుకుంటా ఇన్స్టిట్యూషన్స్. నేను వేసిన కేసు ఇది. నేను ఇంతకే పరిమితం. రామోజీరావు గారు ఫైన్ కడితే నాకే వస్తుంది. నాకు కావాల్సింది పార్టీ పేరు రామోజీరావు గారు తప్పు చేశాడు. చాలామంది చేస్తున్నారు ఇదే తప్పు. కానీ రామోజీరావు గారు లాంటి మనిషి మీద కూడా కోర్టు ఎవరైనా సరే ఎంత గొప్పవాడైనా సరే అని అనిపించాలని నా తాపత్రయం. అయ్యో ఇంకొక ఆయన అయితే నాకు ఈ జడ్జిమెంట్ పంపిస్తే నా ఫ్రెండ్ ఒక అతను అమెరికాలో ఉన్నాడు, హార్వర్డ్ యూనివర్సిటీ అడ్వకేట్ అతను అన్నాడు, ఒక థీసిస్ సబ్మిట్ చేయి, దిస్ డిజర్వ్స్ డాక్టరేట్, పిహెచ్డి వస్తుంది నీకు. దీంట్లో ఇమీడియట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాజ్ ఎ కంప్లైనెంట్ కేసులో ఎలా టర్న్లు తీసుకున్నాయి, ఎన్ని కేసులు వేశారు, ఎన్ని రకాల టర్న్ తీసుకుంది, ఈ మొత్తం ఒక థీసిస్ తీసుకుని ఇమీడియట్గా నువ్వు సబ్మిట్ చేయి. కోర్టు కాదు, ఇది ఉండిపోతుంది చరిత్రలో. ఇంత అన్యాయం అసలు ఇండియన్ల అందరూ లా ముందు అందరూ సమానమే అన్నది ఎంత భూతో తెలిసిపోతుంది. అది అలా ఉండిపోతుందని. ఇది మీకు విభజన కేసు అనేది అదండి, విభజన కేసు అనేది అయిపోయింది. విభజన కేసు అనేది కేసు లేదు, వింటే అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి గట్టిగా నిలబడితే విని తీరుతుంది. ఇందులో ఇంకా వాళ్ళు పెద్ద ప్లేడర్లని ఆన్లైన్లో పెట్టి పెద్ద ప్లేడర్ వచ్చి వాయిదా అడిగితే ఇచ్చేస్తారండి. మీకు హైకోర్టు సుప్రీంకోర్టులో అక్కడ సీనియర్ అడ్వకేట్ అంటూ వచ్చాడంటే జడ్జి గారు వెంటనే ఇచ్చేస్తాడు. అది నేను చూశాను కానీ అనుభవంలో చెప్తున్నా. వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది జడ్జిలకి చెప్పాను ఇంతకుముందు, తలనొప్పి. కాశ్మీర్లో ఎవరన్నా అరెస్ట్ చేశారండి కేసు అవుతుంది, అది వింటాడు. ఇద్దరు నేను కాశ్మీర్లో వాడిని అరెస్ట్ చేశారు, అన్యాయంగా చేశారు, లోపల పెట్టారు, ఏబిఎస్ కార్పస్ మూవ్ చేస్తే ఇచ్చేయలేదు, అది చేయలేదు అన్నీ వింటాడు. యువతలో వాయిదా వేసాం. తర్వాత కేసు మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చిందండి, నన్ను ఏమో నా మీద రెడ్ అలర్ట్ పెట్టారు, అది నెక్స్ట్ కేసు. దాని తర్వాత కేసు వస్తుంది, మా ఆవిడకి పావు గరిచింది, పావు గరిస్తే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయట్లేదేంటి. ఎలా ఉంటుందా జడ్జికి ఉండే బాధ జడ్జికి ఉంటుంది. వదిలిపోతే బాగుండరా. ఆఖరికి విడాకుల కేసులన్నీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నాయి. ఏం చేస్తాం? అన్నీ మనం ఏం తెలియకుండా జరుగుతుంది అనుకోకండి. మొన్న నాకు విజయమల్లయ్య ఇది చూసిన తర్వాత, విజయమల్లయ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు బ్రాడ్కాస్ట్. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనకు బయట ఉన్నటువంటి ఈ లిస్ట్ ఉన్నారు చూసారా, విజయమల్లయ్య వీళ్ళందరినీ మూవ్ చేస్తుంటారు. వచ్చేయండి, వచ్చి వీళ్ళందరినీ మాకు ఇండియాకి అప్పచెప్పండి, మేము ఇక్కడ ప్రాసిక్యూట్ చేయాలని అని. నీరవ్ మోడీ, విజయమల్లయ్య, సంజీవ్ కుమార్ చావ్లా, నైల్ సౌక్, డేవిడ్ హెడ్లే, మెహుల్ చోస్కీ, సంజయ్ భండారీ, వీళ్ళందరూ కూడా ఫారిన్ కంట్రీస్లో దాక్కుని ఉన్నారు. ఆ కంట్రీ అప్పచెప్పమని. ఎందుకు అప్పచెప్పరో విజయమల్లయ్య చెప్పాడు. హ్యూమన్ రైట్స్ ప్రకారం మన ఇండియాలో జైల్స్ మానవులు నివసించే జైళ్ళు కాదు. ఇదే పెడతారండి, అక్కడికి పంపించేస్తున్నారండి, చూడండి ఆ జైళ్ళని, అక్కడ అలా పంపమని ఆపేస్తారు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ప్రకారం వీళ్ళు అలాంటి జైలు అంటే మన వాళ్ళు మన జైళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా మనుషులు కాదనమాట. హ్యూమన్ రైట్స్ ప్రకారం చేయమని. ఇప్పుడు ఈ బెయిల్ ఇది ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు అనేటప్పటికి ఏసీ పెట్టారు, టాయిలెట్ కట్టారు. అలాగే మిథున్ రెడ్డి వచ్చాడు, అతనికి ఏసీ పెట్టారు, టాయిలెట్ కట్టారు. వీళ్ళందరూ అక్యూజ్డ్, అంటే ముద్దాయిలే కానీ నేరస్తులు కాదు. అసలు మీరు ప్రతి జైల్లోనూ ఒక చిన్న 5 స్టార్ లాడ్జ్ ఎందుకు కట్టకూడదు? కట్టి డబ్బు కడితేనే అందులో ఉంచుతామనండి. రేటు రూము 10,000 రోజుకి, 10,000 ఇస్తే నువ్వు అందులో ఉండొచ్చు. ఎందుకంటే నిన్నేమి శిక్షగా రాలేదు, లోపలికి రిమాండ్లో వచ్చావు. మాకు పూర్వం మన సెంట్రల్ జైల్లోనే ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్ సిడి యార్డ్ అని ఒకటి ఉండేది. సిడి యార్డ్ అంటే సివిల్ డెటెన్యూ వార్డ్. అందులో ఏంటంటే మీరు బాకీ ఎగ్గొట్టేశారనుకోండి, డబ్బు ఇవ్వట్లేదు అనుకోండి, నా దగ్గర ఏం లేదంటున్నారు అనుకోండి, కోర్టు వారు వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించేస్తారు. వాడు ఎంతకాలం లోపల ఉంటాడో అంతకాలం ఎవడు పెట్టించాడో వాడే డబ్బు కడుతుండాలి. దానికి ఏదో రేటు ఉంటుంది. ఆ డబ్బు కట్టడం ఒక రోజు లేట్ అయిందనుకోండి, తలుపు తీసి వెళ్ళిపోబాబు అని పంపించేస్తారు. ఉండేది సిడి యార్డ్. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు. అది ఆ సిడి యార్డ్ అనేది ఎందుకని నేను రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు సూపరింటెండెంట్ గారిని వాళ్ళని అడిగాను, ఈ సిడి యార్డ్ అంటే ఏంటండి, ఈ క్వారంటైన్ అంటే ఏంటి, తీసుకెళ్ళి ఆఖరికి ఉరిశిక్ష చేసేది ఎక్కడ అన్నీ కూడా చూపించారు. కుర్రండి, 18 ఏళ్ళ కుర్రండి. సరే, ఇప్పుడు ఈ వేళ కోసం నేను అనుకుంటాను గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. అరెస్ట్ చేసి ఎన్నాళ్ళు లోపల ఉంచినా ఏం బాధపెట్టరు, బయటకు వచ్చి త్యాగం చేసినట్టు ఫేస్ ఏం పెట్టక్కర్లేదు. మీరు ఆ లోపలపై మొత్తం జైలు సెక్యూరిటీ అందరూ ఉంటారు, రూమ్స్ మాత్రం కంఫర్టబుల్గా ఉంటాయి. మంచి రూమ్ కావాలంటే మంచి రూమ్ ఇస్తారు, దానికి నువ్వు పే చేయాలి. ఎందుకు అది ఆలోచన చేయట్లేదో అర్థం అవట్లేదు నాకు. అప్పుడు వీళ్ళందరూ వస్తారు, ఈ నీరవ్ మోడీలు ఎవడో కూడా హ్యూమన్ రైట్స్ చెప్పడానికి ఉండదు.
అట్లీస్ట్ మన రాజమండ్రి జైల్లో చేయొచ్చు, బోల్డ్ అంత ల్యాండ్ ఉంది ఇక్కడ. ఇంత పూర్వం చెన్నారెడ్డి గారిని తెలంగాణ అజిటేషన్లో 69లో చెన్నారెడ్డి గారిని సలావుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేశారు 69లో. ఎక్కడ తెచ్చారనుకుంటున్నాం? అక్కడి నుంచి రాజమండ్రి జైలుకి తీసుకొచ్చారు. ఇక్కడే ఉంది ఆ వార్డు, అలా కంఫర్టబుల్ వార్డు ఇక్కడే ఉన్నాయి. అలాగే రాజమండ్రి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరిని అరెస్ట్ చేసినా సరే తీసుకొచ్చి రాజమండ్రి జైల్లో రిమాండ్లో పెట్టుకోండి, మేము ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం అని పెడితే ఇన్కమ్ రోజు లక్షల్లో వస్తుంది గవర్నమెంట్కి ఇన్కమ్. తప్పే ఉంది. స్టేటస్ని బట్టి పిటిషన్ వేసుకోవడం, వాడికి అన్నీ ఇచ్చినా సరే వాడు బయటకు వచ్చి నాకేమీ ఇవ్వలేదు, లోపల చాలా బాధ పెట్టేశారని చెప్తారు. ఎందుకు అలాగా డైరెక్ట్ తీసుకోండి మీరు, దానికి ఏం పెద్ద చిన్న అసెంబ్లీలో చేస్తే సరిపోతుంది. యాక్చువల్గా అలాంటి ఫెసిలిటీస్ ఇస్తే తప్ప వీళ్ళు ఎవ్వరూ ఇండియా రారు. ఎక్కడ మంజీరా